ఇది వాస్తవం. స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరిపోయినంతే ఉండదు, రాజకీయాలు వదిలేసి స్వాగతం పలుకుతాము అంటే మా ఆహ్వానం వచ్చాం, రండి, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, సముద్రం నిండిపోయింది రండి అనేసి. జగన్మోహన్ అధికారం వచ్చాక ఇంకేమైనా ఉందా? ఎందుకన్నా మీరు మాట్లాడతారు? రాజకీయాలు ఉండవు ఇంకా, వదిలేదు కదా, రాజకీయాలు ఉండవు ఇంకా. సజ్జలా కానీ ఊరికే టీవీల ముందు వచ్చేసి అయినా మనం గెలుస్తున్నాం, బలవంతులు రండి, బాడీ బిల్డర్లు రండి, ఎలక్షన్ కోడ్ని ఎదుర్కోండి, ఆర్ఓని ఎదుర్కోండి అని కంట కాదు కదా. 20,000కు పైగా తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసం గెలవబోతున్నారు. ఆ పార్టీ 21 గెలిచే అవకాశాలు ఉన్నాయి మాకు. కేఏ పాల్ కూడా చెప్తున్నాడు 175 అనేసి. నిన్న కేఏ పాల్ కూడా 175 గెలుస్తే అవకాశం వస్తాడు, సేమ్ జగన్ కూడా చెప్పాడు. రావాలని కోరుకుంటున్నాం, ఓటమి చూడాలి కదా. రాకపోతే సముద్రం బుక్ చేసుకున్నారు వాళ్ళు, సముద్రం బుక్ చేసుకున్నారు కదా, ఆడిపోతే రావాలి. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ 5వ తేదీ ఉదయం మా అధికారంతో, కూటమి అధికారంతో ఇదే హోటల్లో ప్రెస్ మీట్తో మీతో కలుస్తాం. ధన్యవాదాలు, థ్యాంక్ యూ అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే కొత్త రోజులు వస్తున్నాయి కాబట్టి. ఈ నుంచి గెలిచిపోతా కదా, 9వ తేదీకి 4 టైం ఉంది కదా, 4 టైం ఉంది కదా. పోస్టర్లు వేసుకోవాలి, చందాలు వేసుకోవాలి, డబ్బులు పోస్టర్ అంటించాలంటే. అలాగే చివరగా మా జనసేన పార్టీ కార్యకర్తల, నాయకులు, తిరుపతి ప్రజలకు కూడా కృతజ్ఞతలు. మన ఎలక్షన్లో మనం సక్సెస్ఫుల్గా బాగా పోలింగ్ దగ్గర నుండి జరిపించుకున్నాం. నెక్స్ట్ మా ప్రెస్ మీట్ అధికార హోదాలో పెట్టబోతున్నాం, ఇది వాస్తవం. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న జన సైనికులు కానీ, ఇంకా చాలామంది జన సైనికులు కానీ, జనసేన నాయకులు, వీరమహిళలు అందరం కూడా అనేక ఇబ్బందులు పడి, అనేక కేసులు పెట్టుకొని, అనేక జైలుకు పోయి, చాలా అన్ని విధాలుగా ఆస్తులు పోగొట్టుకొని, వ్యాపారాలు పోగొట్టుకొని, అన్ని ఇబ్బందులు పడి, చివరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలనుకున్నామో ఈరోజు ఆ రోజు వచ్చేసింది. ఇంకొక 4 రోజులు అంటే కేవలం 96 గంటలు మాత్రమే. తర్వాత ఇదే టీంతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. అది అధికార హోదాతో మా కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే పెడతాము. మనం ముఖ్యంగా గమనించే విషయం ఏమంటే, మామూలుగా అంటారు 31st రోజు ప్రెస్, మామూలు చాలామంది మాట్లాడుతుంది డిసెంబర్ 31 రేపటి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తగా ఉండాలి, అందరూ కొత్తగా బతకాలి, మంచిగా ఉండాలనుకుంటున్నాం. మేము కూడా చెప్తున్నాం, 96 గంటల తర్వాత ఈ రాష్ట్రం కొత్తగా ఉండబోతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది. ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రజలు గెలిపించారు, ప్రజల కూటమి గెలిపించారని చెప్పి కూడా దేశమంతా తెలియజేసే రోజు ఈ మంగళవారం తెలియబోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి డాడీ లాంటోడే. ఆయన మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి, ఎన్నికల కోడ్ని లెక్క చేయొద్దండి, మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి, చట్టం పక్కన పెట్టి పనిచేయండి, బాగా